హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో మనం డిఆర్డిఓకి సంబంధించి చైర్మన్ అడగడం అయితే జరిగింది, ఎవరున్నారు అని చెప్పేసి. ఓకేనా, డాక్టర్ సమీర్ పి కమంత్ గారిని వచ్చేసి డిఆర్డిఓకి చైర్మన్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఈరోజు 27th ఎపిసోడ్లో వచ్చేసి మనము ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జనవరి మంత్లో జరిగాయో అవి ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ 26th ఎపిసోడ్లో కూడా మనం ఏంటమ్మా అంటే జనవరి మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ న్యూసెస్ అనేవి జరిగాయో అవన్నీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఓకేనా. అండ్ ఏంటమ్మా అంటే బిమ్స్టెక్ సంబంధించి మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే కొత్తగా ఒక అతన్ని సెక్రటరీగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరు అంటే ఇంద్రమణి పాండే గారిని వచ్చేసి బిమ్స్టెక్కి సంబంధించి సెక్రటరీగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఏమేంటి బ్రిక్స్ అని కానీ, G7కి సంబంధించినవి కానీ, అండ్ G20కి సంబంధించినవి కానీ, సార్క్ కానీ. ఓకేనా, ఇవనేవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంకొకటి మనకి ఎలా అడుగుతారు అంటే ఈ బిమ్స్టెక్లో ఏవే కంట్రీస్ మెంబర్స్ అని అడుగుతారు, లేదు అంటే సార్క్లో ఏమేమి మెంబర్స్ అంటారు. సార్క్లో సభ్యత్వం ఉన్న కంట్రీస్ బిమ్స్టెక్లో కొన్ని ఉండవు, బిమ్స్టెక్లో కొన్ని ఉన్నవి సార్క్లో సభ్యత్వం ఉండవు. ఓకేనా, అవి మనని బాగా ట్రస్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆల్రెడీ G20కి సంబంధించి ఆఫ్రికన్ యూనియన్ అనే వాళ్ళకి పర్మనెంట్ సభ్యత్వం ఇచ్చారు అని చెప్పాము. అలాంటివి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏంటమ్మా అంటే ఇంద్రమణి పాండే గారిని వచ్చేసి బిమ్స్టెక్కి సంబంధించి ఏంటమ్మా అంటే సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఫుల్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేంటి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్స్ కార్పొరేషన్. ఈ ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు క్రియేట్ చేశారు? 1997. ఓకేనా, 1977వ సంవత్సరంలో ఈ ఆర్గనైజేషన్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈయనేంటమ్మా అంటే 4th సెక్రటరీ జనరల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈయన యొక్క డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఇచ్చారమ్మా అంటే ఓకేనా నెక్స్ట్ 3 years అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఆయన వచ్చేసి ఏంటమ్మంటే భూటాన్కి సంబంధించిన ఆయన్ని టెన్జింగ్ లెక్ఫెల్ వచ్చేసి రీప్లేస్ చేసి ఆయన తర్వాత వచ్చేసి మనకి ఇంద్రమణి గారు వచ్చేసి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈయన ఈ పోస్ట్లోకి రావడానికి అంతకుముందు మనకి ఎక్కడ వర్క్ చేశారమ్మా అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించి మనకి ఏంటి అంటే ఓకేనా పర్మనెంట్ రిప్రజెంటేటివ్, ఇండియాకి సంబంధించి ఐక్యరాజ్య సమితికి వచ్చేసి శాశ్వత ప్రతినిధిగా మనకి వర్క్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి ఏం చేశారు, బిమ్స్టెక్ సంబంధించి సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ బిమ్స్టెక్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇక్కడ బిమ్స్టెక్ అనేది మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే సౌత్ ఏషియన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఓకేనా, ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా, ఈశాన్య రాష్ట్రాలు అండ్ నెక్స్ట్ ఈశాన్య దేశాలు, ఇక్కడ ఈశాన్య దేశాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే దక్షిణ ఆసియా ప్రాంతాల కోసం అనేది ఈ బిమ్స్టెక్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇందులో మ్యాక్సిమం తీసుకుంటే మనకి ఎన్ని దేశాల సభ్యత్వం ఉన్నాయమ్మా అంటే 7 countries. ఏమేంటి, ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఇక్కడ ఈ మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా మనకు వచ్చేసి సార్క్లో ఉన్నాయి, థాయిలాండ్ సభ్యత్వం లేదు. ఇలాంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, థాయిలాండ్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ది సార్క్ మీద కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. కాకపోతే బిమ్స్టెక్లో ఎవరున్నారు, థాయిలాండ్ ఉండటం అయితే జరిగింది. థాయిలాండ్ ఏ కంట్రీ అంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసం ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, బిమ్స్టెక్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్సీ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. హూ ఇస్ ది 4th సెక్రటరీ జనరల్ ఆఫ్ ది బిమ్స్టెక్కి సంబంధించి 4th సెక్రటరీ జనరల్ ఎవరు అన్నారు. ఎవరమ్మా అంటే ఇంద్రమణి పాండే గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అజయ్ బంగా గారు వచ్చేసి CEO ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. గీతా గోపీనాథ్ గారు ఏంటమ్మా అంటే ఇండోనేషియాకి సంబంధించి ఏంటి అంటే రిప్రజెంటేటివ్ అని కూడా చెప్పుకోవచ్చు యునైటెడ్ నేషన్స్ సంబంధించి. అంతకుముందు వచ్చేసి 3rd యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎవరమ్మా అంటే లెక్ఫెల్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఆయన భూటాన్ దేశస్తుడు. ఎట్ ప్రజెంట్ ఇండియన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్
ఓకే, నో యువర్ ఆర్మీ ప్రోగ్రామ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ది లక్నో. ఓకే, ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే ఈ ఆర్మీ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి న్యూ ఢిల్లీలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఈ ఈవెంట్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారంట, ఓకేనా, లక్నోలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. లక్నో ఇక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో అనేది కండక్ట్ చేశారు. ఓకే, దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు, చీఫ్ గెస్ట్ ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది, ఇనాగరల్ సెషన్ సంబంధించి. ఓకే, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే మనకి ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అండ్ సిక్ రెజిమెంట్ కూడా ఏంటమ్మా అంటే ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేశారంట, 76th ఆర్మీ ఫౌండేషన్ డే రోజు వచ్చేసి ఇది ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే అంతకుముందు ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడ జరిగింది, లక్నోలో జరగడం అయితే జరిగింది. ఇది ఒక్కటి చేంజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చేంజ్ లేకపోతే మనకేంటి జనరల్గా ఉంటుంది, మనకు అంత ఇంపార్టెంట్ కాదు. చేంజ్ జరిగింది కాబట్టి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ బేస్ ఇన్ లక్నో. ఓకేనా, సెంట్రల్ కమాండ్ అండ్ లక్నోలో ఉన్న బేస్ పేరేంటి అంటున్నారు ఆర్మీకి సంబంధించి. ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి సూర్య కమాండ్ పేరేంటి, సూర్య కమాండ్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, అయితే మన లక్నోలో ఉన్న ఆర్మీ బేస్ పేరేంటి అంటే సూర్య కమాండ్. ఎందుకు, ఆర్మీకి సంబంధించిన 76th ఫౌండేషన్ డే ఎక్కడ జరిగింది, లక్నోలో జరిగింది. అక్కడ ఉన్న బేస్ క్యాంప్ కూడా అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. Next, in which city was the Know Your Army program organized in January 2024? ఓకే, 2024లో జనవరిలో తీసుకుంటే ఇది ఎక్కడ సెలబ్రేట్ చేశారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే లక్నో సిటీ. ఓకే, ఇక్కడ లక్నో సిటీలో అనేది ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ అండ్ బంగ్లాదేశ్ దేశానికి సంబంధించి అండ్ అగైన్ వచ్చేసి ఫర్ ది 5th టైం వచ్చేసి షేక్ హసీనా గారు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ అనంగంలోనే ఓల్డ్ నేమ్ ఏంటమ్మా అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటాం. బంగ్లాదేశ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎప్పుడు డివైడ్ అయింది అంటే 1971లో వచ్చేసి ఇండియా ఇస్ హెల్ప్ టు ది బంగ్లాదేశ్ అండ్ ఫైనల్లీ బంగ్లాదేశ్ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది పాకిస్తాన్. అయితే ఒకప్పుడు పాకిస్తాన్ని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేది. అయితే ఇండియా సపోర్ట్ చేసి బంగ్లాదేశ్కి ఫైనల్గా బంగ్లాదేశ్ దేశానికి ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఏ సంవత్సరంలో, 1971లో రావడం అయితే జరిగింది. అయితే ఈ బంగ్లాదేశ్ దేశానికి సంబంధించి ఓకేనా ఫర్ ది 5th టైం ఓకేనా 5వసారి ప్రధానమంత్రిగా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరు, షేక్ హసీనా గారు వచ్చేసి ఫర్ ది 5th టైం షీ బికమ్స్ యాజ్ ది ఏంటమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది బంగ్లాదేశ్. అండ్ బంగ్లాదేశ్ మీరు వచ్చినప్పుడు మనకి నైబరింగ్ కంట్రీ. ఓకేనా, ఈశాన్య దేశాలకు కూడా మనకి ఈశాన్య రాష్ట్రాలకు కూడా చాలా రాష్ట్రాలకు కూడా మనకి ల్యాండ్ బౌండరీస్ అని షేర్ చేసుకుంటుంది. అయితే మనకి ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే మనకి సరిహద్దు తీరం అనేది ఎక్కువ ల్యాండ్ బౌండరీ ఉన్న కంట్రీ ఏంటమ్మా అంటే బంగ్లాదేశ్ అనే చెప్పుకోవచ్చు. ఎంత, 4096 కిలోమీటర్స్ అనేది బంగ్లాదేశ్కి ఇండియాకి ల్యాండ్ బౌండరీ అనేది కూడా ఉంది అని కూడా చెప్పుకున్నాం. అయితే ఈ బంగ్లాదేశ్ వచ్చింది కాబట్టి ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఏంటమ్మా అంటే మీరు ఇక్కడుండే పార్లమెంట్ని ఏమంటారు అంటే రాష్ట్రీయ సంసద్ భవన్ అనేది రాష్ట్రీయ సంసద్ అని పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఇండియాను వచ్చేసి పార్లమెంట్ నేమో మొన్నటిదాకా పార్లమెంట్ పిలవడం అయితే జరిగింది, ఇప్పుడు సంసద్ భవన్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేపాల్ పార్లమెంట్ నేమ్ కూడా ఇంపార్టెంట్ ఏంటి, నేషనల్ పంచాయత్ అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇజ్రాయలీ పార్లమెంట్ నేమ్ వచ్చేసి నెసెంత్ అని పిలవడం అయితే జరుగుతుంది. అంటే అదర్ కంట్రీస్కి సంబంధించి కూడా పార్లమెంట్ నేమ్స్ కూడా కొన్ని ఇంపార్టెంటే. అండ్ జపాన్ పార్లమెంట్ నేమ్ ఏంటమ్మా అంటే డైట్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ పొలిటికల్ పార్టీ ఆమె పార్టీని ఏమంటామంటే అవామీ లీగ్ వచ్చేసి ఆమె పార్టీ. అండ్ ఫైనల్గా వచ్చేసి 223 సీట్స్ అనేది అవుట్ ఆఫ్ 300 అని వచ్చేసి వాళ్ళ పార్లమెంట్ సీట్స్లో విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ వచ్చేసి ఎలక్షన్స్ ఫేక్ అని కూడా బాయ్కాట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ షేక్ హసీనా గారు వచ్చేసి ఏంటమ్మా అంటే 2009వ సంవత్సరం దగ్గర నుంచి ఆమె ప్రైమ్ మినిస్టర్గా బంగ్లాదేశ్కి అనేది వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆమెనే వచ్చేసి లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది బంగ్లాదేశ్ అని కూడా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటమ్మా అంటే ఢాకా. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ షేక్ హసీనా
బీన్ ఎలక్టెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బంగ్లాదేశ్. ఎన్నిసార్లు అపాయింట్ అయిందమ్మంటే ఫర్ ది 5th టైం, 5 సార్లు వచ్చేసి కంటిన్యూషన్గా వరుసగా ఆమె ప్రైమ్ మినిస్టర్కి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, బంగ్లాదేశ్ ఎప్పుడు క్రియేట్ అయింది 1971 అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా, విజయ్ దివాస్, విజయ్ కార్గిల్ దివాస్ అనేది కూడా అవి వాటికి సంబంధించి చెప్పినప్పుడు మనం ఇంకా ఇన్ డీటెయిల్గా అనేది చెప్పడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వికాస్ షెహిల్. Okay, Vikas Shahil is appointed as the executive director of the Asian Development Bank. Okay na, Asian Development Bank వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారంట, వికాస్ షీల్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, బ్యాంక్స్ ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసాము, ఏంటి వరల్డ్ బ్యాంక్ అని. కానీ ఓకేనా, రిమైనింగ్ వచ్చినప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఇప్పుడు చైర్మన్ ఎవరమ్మా అంటే వికాస్ షేర్గిల్ గారు ఉండటం అయితే జరిగింది. ఆయన అంతకుముందు వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఎక్కడ వర్క్ చేశారు అంటే అడిషనల్ సెక్రటరీ అండ్ మిషన్ డైరెక్టర్ ఫర్ ది జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్కి వర్క్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎక్కువ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ బ్యాంక్ తీసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా తీసుకుంటే ఎప్పుడు క్రియేట్ చేశారమ్మా అంటే 1966లో వచ్చేసి క్రియేట్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ వచ్చేసి 68 దేశాలు అనేది ఈ బ్యాంక్లో సభ్యత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, నామినల్గా అనేది ఈ స్టాటిస్టిక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమంటే ఫిలిప్పైన్ దేశంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఫిలిప్పైన్ దేశంలో ఉండడం అయితే జరిగింది. ఇది వచ్చింది కాబట్టి మనకేంటమ్మా అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరికి సంబంధించింది, బ్రిక్స్ దేశానికి సంబంధించింది. ఈ బ్రిక్స్ దేశానికి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడు క్రియేట్ చేశారు, 2015 సంవత్సరంలో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, షాంఘైలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, మనకు వచ్చేసి ఎక్కడమ్మా అంటే ఫిలిప్పైన్స్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది ఒకసారి నామినల్గా చూడండి. ఆ రెండింటికి కూడా చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అవుతారమ్మా మ్యాక్సిమం స్టూడెంట్స్. ఈ రెండింటిని కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ జనవరి 2024. 2024లో ఎవరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపాయింట్ చేశారమంటే వికాస్ షీల్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఓకే, రఘురామ్ అయ్యర్ హ్యాస్ బీన్ appointed as the Chief Executive Officer of the Indian Olympic Association. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది మనకు వచ్చేసి 1927లో వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే టు రిప్రజెంట్స్ ఇండియన్స్ ఇండియన్ అథ్లెట్స్ ఇన్ ది ఒలింపిక్స్ గేమ్స్. ఓకేనా, అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో ఇండియన్ సైడ్ నుంచి ఒలింపిక్స్లో వాళ్ళు రిప్రజెంట్ చేయడం కోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేశారమ్మా అంటే ఓకేనా రఘురామ్ అయ్యర్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్గా ఈయన వచ్చేసి ఏంటమ్మా అంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్ సంబంధించి అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ ఒలింపిక్స్కి సంబంధించి ఈయన అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఈ కమిటీకి సంబంధించి పిటి ఉషా గారిని వచ్చేసి ఒక మహిళని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ బిట్ మనం చాలా రోజుల నుంచి చెప్తున్నామా. ఓకేనా, ఎందుకు పిటి ఉషా గారు చాలాసార్లు మనకు న్యూస్లో ఉన్నారు. ఏంటి, రాజ్యసభ చైర్మన్గా అయ్యారు, రాజ్యసభకి నామినేట్ అయ్యారు. నామినేట్గా అయ్యి ఈ ప్యానల్ ఆఫ్ చైర్మన్స్లో తీసుకుంటే మొత్తం మహిళల్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అయితే పిటి ఉషా గారు కూడా ఈ రాజ్యసభ మీటింగ్స్ జరిగేటప్పుడు తను ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. మనకి న్యూస్లో ఎవరైతే పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళ నేమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ సంబంధించి సిల్వర్ మెడల్ కూడా ఓకేనా రన్నింగ్లో విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవే. అయితే ఏంటమ్మా అంటే ఈ ఒలింపిక్స్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఫస్ట్ టైం ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరిని అపాయింట్ చేశారు, ఓకేనా పిటి ఉషా గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, who has been appointed as the Chief Executive Officer of Indian Olympic Association 2024. ఎవరిని అపాయింట్ చేశారమ్మంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద వచ్చేసి ఎవరిని అపాయింట్ చేశారమ్మా అంటే రఘురామ్ అయ్యర్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే,
నెక్స్ట్, వెన్ వాజ్ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? ఓకేనా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఎప్పుడు క్రియేట్ చేశారమ్మా అంటే 1927లో వచ్చేసి క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ద ఫస్ట్ సైక్లోన్ ఆఫ్ ది ఇయర్ 2024. ఓకేనా, 2024 సంవత్సరంలో తీసుకుంటే మొట్టమొదటిసారిగా వచ్చిన సైక్లోన్ ఏంటమ్మా అంటే ఆల్వరో. ఓకేనా, ఏంటి ఆల్వరో సైక్లోన్ అనేది ఏ దేశంలో వచ్చిందంట? మడగాస్కర్. మడగాస్కర్ అనేది ఏంటమ్మా అంటే ఐలాండ్. ఎక్కడ ఉంటుంది? ఓకేనా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో వచ్చేసి రైట్ సైడ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఐలాండ్ దేశాలనే మనకి గ్రీన్లాండ్ కానీ, తైవాన్ కానీ, జపాన్ కానీ, ఓకేనా, మడగాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే ఐలాండ్ కంట్రీస్ అని పిలవడం అయితే జరుగుతుంది. అక్కడ వచ్చేసి ఏంటమ్మా అంటే ఆల్వో అనేది ఫస్ట్ సైక్లోన్. 2024లో వచ్చిన ఫస్ట్ సైక్లోన్ పేరేంటి? ఆల్వో. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ సైక్లోన్ ఆఫ్ ది ఇయర్ 2024? 2024లో వచ్చిన ఫస్ట్ సైక్లోన్ పేరు ఏంటి అన్నారు? సైక్లోన్ ఆల్వో. ఓకే, సైక్లోన్ ఆల్వో అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆ సంవత్సరంలో ఏవైతే వస్తున్నాయో అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, కజకిస్తాన్ దేశానికి సంబంధించి ఏంటమ్మా అంటే నేషనల్ యానిమల్, అఫీషియల్ నేషనల్ యానిమల్ అని వచ్చేసి స్నో లెపర్డ్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ కజకిస్తాన్ దేశం వచ్చేసి మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీ అంటాం. ఓకేనా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కజకిస్తాన్, తుజికిస్తాన్, తుర్కమిస్తాన్, ఓకేనా, ఈ దేశాలని మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటారు. వీళ్ళతో ఫర్ ది ఫస్ట్ టైం మోడీ గారు వచ్చేసి వీళ్ళని సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనే వాటిని మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ కజకిస్తాన్ దేశానికి సంబంధించి స్నో లెపర్డ్ అనే దాన్ని ఏం చేశారమ్మా అంటే నేషనల్ యానిమల్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియాకి సంబంధించి ఏ రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి స్నో లెపర్డ్ అనేది అఫీషియల్ యానిమల్ అమ్మా అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్ వచ్చేసి, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి మనకి స్టేటస్ అనేది లాస్ అయింది. ఎట్ ప్రజెంట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి మనకి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి జమ్మూ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లడాక్. ఆ లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అఫీషియల్ స్టేట్ యానిమల్ ఏంటంటే స్నో లెపర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ హిమాచల్ ప్రదేశ్ కూడా స్టేట్ అఫీషియల్ యానిమల్ ఏంటి? స్నో లెపర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి కజకిస్తాన్ దేశానికి కూడా స్టేట్ అఫీషియల్ యానిమల్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి నేషనల్ సింబల్గా వచ్చేసి స్నో లెపర్డ్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఈ స్నో లెపర్డ్స్ సంబంధించి మనకి ఏంటమ్మా అంటే స్నో లెపర్డ్స్ క్యాపిటల్ అని ఏ ప్రాంతాన్ని అంటారు అంటే లడాక్ ప్రాంతాన్ని పిలవడం అయితే జరుగుతుంది. వరల్డ్లో స్నో లెపర్డ్స్ క్యాపిటల్ ఏంటమ్మా అంటే లడాక్ ప్రాంతాన్ని అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే కజకిస్తాన్ వచ్చేసి ఏంటమ్మా అంటే గ్లోబల్ స్నో లెపర్డ్ ఫోరం అనేది 2023 సంవత్సరంలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే కజకిస్తాన్ క్యాపిటల్ ఏంటి? బిష్కెక్. ఓకేనా, బిష్కెక్ అనేది అంటే కజకిస్తాన్కి సంబంధించిన క్యాపిటల్. ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, విచ్ కంట్రీ రీసెంట్లీ డిక్లేర్డ్ ది స్నో లెపర్డ్ యాజ్ ది నేషనల్ సింబల్? స్నో లెపర్డ్ అనేది నేషనల్ సింబల్ కింద ఏ కంట్రీ డిక్లేర్ చేసింది అంటున్నారు? ఎవరమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కజకిస్తాన్ వచ్చేసి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వేర్ ఈస్ ది నేషనల్ పపుల్స్ ఫెస్టివల్ బీయింగ్ ఆర్గనైజ్డ్? ఓకే, నేషనల్కి సంబంధించి ఏవైతే కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, ఫిలింఫేర్ ఫెస్టివల్ అంటాము. ఓకే, కొన్ని ఫెస్టివల్స్ అనేవి ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది కూడా నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి ఎవ్రీ ఇయర్ కూడా మనకి న్యూస్లోనే ఉంటాయి. ఓకేనా, అందుకోసం ఒకసారి పపుల్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందమ్మా అంటే గోవా ప్రాంతంలో జరిగింది. ఫిలింఫేర్స్ అన్ని కూడా మనకి ఫెస్టివల్స్ అన్ని కూడా ఎక్కడ జరుగుతాయి? గోవా ప్రాంతంలోనే జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, who is the author of book Anger Management, the troubled diplomatic relations between the India and Pakistan? ఓకేనా, ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది మనకి న్యూస్లో విన్నారు. మనకు వచ్చేసి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సంబంధించి మనకి వర్ధమాన్కి సంబంధించి ఒక ఎయిర్ స్ట్రైక్లో ఒక పర్సన్ అనే అతను మనకి పాకిస్తాన్ ల్యాండ్లో ల్యాండ్ అయితే అతన్ని ఏం చేశారమ్మంటే పాకిస్తాన్ అనేది సేఫ్గా ఇండియాకి పంపించలేదు. ఆ పంపించకుండా ఏం చేశారమ్మా అంటే అక్కడే విత్ స్టాండ్ చేసుకోవడము, అతన్ని కొంచెం టార్చర్ చేయడం అయితే జరిగింది. ఆ టైంకి సంబంధించి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఏంటమ్మా అంటే యాంగర్ మేనేజ్మెంట్ ద ట్రబుల్ డిప్లొమాటిక్ రిలేషన్ బుక్ అనేది ఎవరు రాశారు అంటున్నారు? ఎవరు రాశారమ్మా అంటే అజయ్ బసారియా గారు వచ్చేసి ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. అభినందన్ వచ్చేసి అప్పుడు ఏంటమ్మంటే పాకిస్తాన్ ఆర్మీ క్యాప్చర్ చేసుకున్నారు. ఆయన్ని క్యాప్చర్ చేసుకుని ఇండియాకి పంపించలేదు. అయితే మనకి వార్సా ప్యాక్ట్ అనేది ఒకటి ఉందాం. దాని ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సరే వార్ టైంలో
ఎనిమీ కంట్రీ ఎవరైనా సరే, ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేస్తుంది, ఓకేనా, పాకిస్తాన్ ఇప్పుడు మనం ఏంటి ఎనిమీ అవుతాం. అయితే ఎవరైనా ఎనిమీ కంట్రీ యొక్క ఎవరైనా ఆర్మీ అనే వాళ్ళు ఇన్ కేస్ మిస్టేక్లీ క్రాస్డ్ ది బోర్డర్, వాళ్ళ బోర్డర్ అనేది క్రాస్ చేస్తే కన్ఫామ్గా ఆర్మీ పర్సన్స్ ఎవరైతే మిలిటరీ పర్సన్స్ ఉంటారో వాళ్ళని సేఫ్గా ఆ కంట్రీకి పంపించాలి, ఓకేనా. అది వాట్సాప్ యాక్ట్ అనేది అండం అయితే జరుగుతుంది. దాని ప్రకారం తీసుకొని ఖచ్చితంగా పంపించాలి. కాకపోతే అభినందన్ని పంపించలేదు, దానికి సంబంధించి ఈయన బుక్ వచ్చేసి రాయడం అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్కి సంబంధించి. ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడడం అయితే జరిగింది. బట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి దాన్ని రిఫ్యూజ్ చేసేసి ఫైనల్గా ఏంటమ్మా అంటే పీస్ ట్రీటీ అనే దాన్ని కూడా ఇన్బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఆ ఎంటైర్ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఏ బుక్ అంటే యాంకర్ మేనేజ్మెంట్ ద ట్రబుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ది ఇండియా అండ్ పాకిస్తాన్ వచ్చేసి ఎవరు ఆథర్ వచ్చేసి అజయ్ బిష్రా గారు వచ్చేసి ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ ఇండిజినస్లీ అసాల్ట్ రైఫిల్ లాంచ్డ్ బై ది DRDO ఇన్ ఇండియన్ ఆర్మీ? ఇండియన్ ఆర్మీకి సంబంధించి అసాల్ట్ రైఫిల్ కొత్తగా రీసెంట్గా వచ్చేసి ఒక AR రైఫిల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. దాని పేరు ఏంటమ్మా అంటే ఉగ్రం. దాని పేరేంటి? ఉగ్రం. నెక్స్ట్ చందూబీ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందమ్మా అంటే అస్సాంలోనే జరగడం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే మనకి ఫెస్టివల్స్ అనగానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి అస్సాం సంబంధించి చాలా ఫెస్టివల్స్ కూడా మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. అస్సాం అనంగంలోనే మనకి ఫెస్టివల్స్, కల్చరల్ ఫెస్టివల్స్ అని, ఫోక్ డాన్సెస్ అని చాలా ఉంటాయి, ఓకేనా. అయితే ఏంటమ్మా అంటే చందూబీ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి చంబూలి లేక్ దగ్గర వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అస్సాం రాష్ట్రంలో అనేది కండక్ట్ చేశారు. ఇదేంటమ్మా అంటే యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఒక 5 days ఎప్పుడైతే మనకి న్యూ ఇయర్ అనేది వస్తుందో ఆ న్యూ ఇయర్ వచ్చాక ఈ 5 days అనేది ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఫోక్ డాన్సెస్ ఒకటి అండ్ కల్చరల్ డైవర్సిటీ ఒకటి, హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్స్ అన్ని అవన్నీ కూడా ఏంటమ్మా అంటే అక్కడంతా కూడా మార్కెటింగ్ కింద ఎక్స్పోజ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకే. అయితే ఇది ఏంటమ్మా అంటే మనకి న్యూ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు సెలబ్రేట్ చేసే ఫెస్టివల్. అయితే మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక న్యూ ఇయర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఉగాది అనేది చెప్పుకుంటాము, ఓకేనా. అలాగే మన కేరళ తీసుకుంటే విష్ణు అనేది ఏంటమ్మా అంటే విష్ణు వి కాల్ ఇట్ యాజ్ అ న్యూ ఇయర్ ఫెస్టివల్. అలాగనే మనకి అస్సాంకి తీసుకుంటే ఏంటమ్మా అంటే బిహు ఫెస్టివల్. ఏంటి బిహు ఫెస్టివల్ని ఏమంటామమ్మా అంటే మనకి న్యూ ఇయర్ ఆఫ్ ది అస్సాం స్టేట్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాట్ డస్ ది బహగ్ బిహు మార్క్స్ యాజ్ ది బిగినింగ్ ఆఫ్ ది, ఓకేనా. బహగ్ బిహు అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఆఫ్ ది అస్సాం స్టేట్కి సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన క్యాలెండర్ ఇయర్ వచ్చేసి జనవరి డిసెంబర్ జరిగితే ఇక్కడ ప్రతి రాష్ట్రానికి కూడా న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయి. బైశాఖి అని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి విష్ణు ఫెస్టివల్ అని, ఉగాది అని, బిహు ఫెస్టివల్స్ అని, ఇవన్నీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రాన్స్ గెట్స్ ఇట్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్, ఓకేనా. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి అతి పిన్న వయసులో ఉన్న ఒక ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 yearsకి వచ్చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే గార్బిల్ అటల్ గారిని, ఓకేనా. గార్బిల్ అటల్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఫ్రాన్స్ కంట్రీ, ఓకే. నెక్స్ట్ ఈయనకి సంబంధించి ఏంటమ్మా అంటే హీస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఫ్రాన్స్కి సంబంధించి ఫస్ట్ ఓపెన్లీ గే ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఫ్రాన్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఓకే. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అడుగుతున్నారు, ఏంటమ్మా అంటే గార్బిల్ అటల్. ఇక్కడ ఫ్రాన్స్ అనేది తీసేస్తే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది వరల్డ్ తీసుకుంటే ఎవరమ్మా అంటే సనా మ్యారిన్ గారు అని చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే అయితే ఫ్రాన్స్కి ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి గార్బిల్ అటల్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ when is the world Hindi day is observed annually, ఓకేనా. వరల్డ్ హిందీ డే, ఓకేనా. మనకి తెలుగు లాంగ్వేజ్ డే అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే అనేది కూడా మనం చూసాం. అయితే ఇది ఏంటంటే వరల్డ్ హిందీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి 10th of January వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే వరల్డ్ హిందీ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ హిందీ డే అనేది మనకి ఏంటమ్మా అంటే ఎవ్రీ ఇయర్ 10th of
జనవరి రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ డే అనేది మనకి లాంగ్వేజ్ సంబంధించినవి కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెన్ ఈస్ ది నేషనల్ యూత్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? ఓకే, నేషనల్ యూత్ డే అనేది ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఓకేనా జనవరి 12th వచ్చేసి మనకి నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి ఇండియా అడుగుతున్నారా వరల్డ్ అడుగుతున్నారా చూడండి. నేషనల్ యూత్ డే వచ్చేసి జనవరి 12th. అలాగానే మనకి ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఆగస్ట్ 12th రోజు వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ రెండింటికి చాలా చాలా ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, స్వామి వివేకానంద గారి బర్త్డేనే మనకి నేషనల్ యూత్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, హూ ఇస్ ది న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ తైవాన్? ఓకేనా, తైవాన్ రీసెంట్గా మనకి చైనాకి తైవాన్కి ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అంటే సెమీ కండక్టర్స్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటమ్మా అంటే తైవాన్ కంట్రీ. అయితే తైవాన్ కూడా ఏంటి ఐలాండ్ దేశం. ఓకేనా, అయితే ఈ తైవాన్కి సంబంధించి కొత్తగా ప్రెసిడెంట్ అనే అతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆ ప్రెసిడెంట్ పేరేంటి అన్నారు? విలియం లై. ఎవరమ్మా అంటే విలియం లై ఈస్ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూలీ ప్రెసిడెంట్ ఫర్ ది తైవాన్ కంట్రీ. ఓకేనా, రీసెంట్గా న్యూస్లో కూడా చాలాసార్లు తైవాన్ అనే దేశం ఉంది. అయితే ఏంటమ్మా అంటే ఆ దేశానికి సంబంధించి ఓకేనా ప్రెసిడెంట్ కొత్తగా అపాయింట్ చేశారు. ఆయన పేరేంటి? విలియం లై. నెక్స్ట్, రినౌడ్ క్లాసికల్ వోకలిస్ట్ ఓకేనా ఆమె ఎవరమ్మా అంటే ప్రభా ఆత్రేయ గారు వచ్చేసి పాస్డ్ అవుట్ అవడం అయితే జరిగింది. ఆమె ఏంటమ్మా అంటే మెయిన్గా ఆమె వచ్చేసి షీఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ కిరాణా ఘరానా ఇన్ ద క్లాసికల్ మ్యూజిక్లో తీసుకుంటే ఆమెను ఏమని పిలుస్తారు? కిరాణా ఘరానా అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ మ్యూజికల్లో తీసుకుంటే ఘరానా అనేది ఏంటమ్మంటే వన్ టైప్ ఆఫ్ బిరుదు లాంటిది. ఇదేంటమ్మా అంటే ఒక బిరుదు లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఏమొచ్చేసి ఏంటమ్మా అంటే మనకి 3 పద్మ అవార్డ్స్ అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. పద్మ విభూషణ్ వచ్చేసి 2022లో ఇచ్చారు. పద్మశ్రీ వచ్చేసి 1990లో, పద్మభూషణ్ వచ్చేసి 2002లో అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఎవరైతే మనకి ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో దట్టు మనకి ఏంటమ్మా అంటే మ్యూజికల్కి సంబంధించి ఎవరైతే న్యూస్లో ఉంటారో వాళ్ళ నేమ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, విచ్ ఘరానా డిడ్ డాక్టర్ ప్రభా ఆత్రేయ రిప్రజెంటెడ్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్లో తీసుకుంటే ఏ ఘరానా కింద పిలవడం అయితే జరుగుతుంది? ఏంటమ్మా అంటే కిరాణా ఘరానా కింద వచ్చేసి దీన్ని రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, who is the schedule to inaugurate the month-long global science ఫెస్టివల్ ఇన్ కేరళ? ఓకేనా, ఏంటమ్మా అంటే ఈ గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ అనేది కేరళలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దాన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు అంటున్నారు. ఎవరు ఇనాగరేట్ చేశారమ్మా అంటే ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కేరళ రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది బుక్ రీసెంట్లీ రిటర్న్ బై ది జయశంకర్? ఓకేనా, జయశంకర్ గారికి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు ఓకేనా ఒక బుక్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఆయన ఏ బుక్ అమ్మా అంటే ఓకేనా వై ఇండియాస్ మ్యాటర్. ఓకేనా, వై ఇండియాస్ మ్యాటర్ వచ్చేసి ఈ బుక్ అనేది రీసెంట్గా ఎవరు రాశారమ్మా అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అని వచ్చేసి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి మహాత్మా గాంధీ గారికి సంబంధించి ఆటోగ్రఫీ బుక్ పేరేంటి అనేది ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.